తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నిక ప్రక్రియ ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నేతలు భావించినా బీసీ రిజర్వేషన్ల అంశం తేలికపోవడం, కులగణన చేపట్టాలని డిమాండ్లతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణనకు లింకేంటి అన్నది చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. పరిపాలనలో, ఎన్నికల్లోనూ తనదైన మార్కు ఉండాలన్న తపనతో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే పూర్తయిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు కులగణనతో ముడిపెట్టడం వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు వారికి ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో బలహీన వర్గాల బలోపేతం కోసమే సమగ్ర కుటుంబ సర్వేతో పాటు కులగణన చేపడుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ సర్వే వల్ల బలహీన వర్గాలకు మరింత ప్రయోజనకరంగా సంక్షేమ పథకాలు అమలు చేయొచ్చని, సర్వేలో వచ్చిన వివరాల ప్రకారం ఏ సామాజిక వర్గాలకు న్యాయం చేయాల్సి ఉంటుంది, ఎవరికి రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది అనేది స్పష్టత వస్తుందని, ఆ ప్రకారం ముందుకు వెళతామన్నారు చెబుతున్నారు. అట్లాంటి ఉద్దేశం లేదు అధ్యక్ష. మేము ఈరోజు ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టంగా వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతిని నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలుపరిచేలా తెలంగాణ మంత్రివర్గం 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని ఈ సభ ఏకగ్రీవంగా తీర్మానిస్తుంది. ఇందులో ఎలాంటి అనుమానాలకు, శశభిషలకు తావు లేకుండా ఈ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానాన్ని మీరు అర్థం చేసుకొని మీకున్న అవగాహన మేరకు, మీకున్న అనుభవం మేరకు మీరు ఇంకేమైనా ఇది అమలు చేసే క్రమంలో ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని మీకు ఏదైనా అనుమానం ఉంటే మీ అనుమానాలతో పాటు దీన్ని అమలు చేయడానికి సూచనలు ఇవ్వండి. మీరు అన్ని అనుమానాలను లేవనెత్తి అసలు ఈ తీర్మానానికే ఒక చట్టబద్ధత లేదన్నట్టుగా చర్చ జరగడము ఇది మనందరికీ మంచిది కాదు. ఇక కులగణన సర్వే విషయానికి వస్తే తెలంగాణలోని ఆయా వర్గాల వారీగా ప్రజల వివరాలు, వారి ఆర్థిక స్థితిగతులు, వాళ్లు పొందుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రభుత్వం సేకరిస్తుంది. ఎంతమంది ఏ సామాజిక వర్గానికి చెందినవారున్నారు, వారి ఆర్థిక పరిస్థితి ఏంటి, విద్య, ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు సేకరిస్తారు. దీనివల్ల ప్రస్తుతం అమలయ్యే సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకే చేరుతున్నాయా లేదా అనేది క్రాస్ చెక్ చేయవచ్చు. కొత్త పథకాల విషయంలోనూ ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న దానిపైన క్లారిటీ వస్తుంది. అన్యాయం జరిగిన వర్గాలకు తర్వాత విడతల్లోనైనా న్యాయం చేసే వీలుంటుంది. ఇదిలా ఉంటే రాజకీయ పరంగా ఏ సామాజిక వర్గం వెనుకబడి ఉంది, ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తే ఎవరికి మేలు జరుగుతుందన్నది పొలిటికల్ పార్టీల ఈక్వేషన్స్. గతంలో కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే పేరుతో ఇలాగే ఇంటింటి సర్వే నిర్వహించింది. కానీ ప్రభుత్వం మారినా ఆ వివరాలను బయటపెట్టలేదు. అసలు రాజకీయ ప్రయోజనాల కోసమే కేసీఆర్ సమగ్ర వివరాలు తెప్పించుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమైనా సర్వే వివరాలను మాత్రం బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి సర్కారు కూడా కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఏ మండలంలో ఏ కులం ప్రాతినిధ్యమేంటి, రాజకీయంగా ఏ గ్రామంలో ఏ వర్గానికి పెత్తనం అన్నది స్పష్టమవుతుందని యోచిస్తుంది. కులగణన పూర్తయిన తర్వాత పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలకు వెళితే బీఆర్ఎస్ను ఢీకొట్టడం చాలా సులువని భావిస్తోంది. నిజానికి 2019లో పంచాయతీ ఎన్నికలు జనవరి 21, 25, 30 తేదీలలో 3 విడతలుగా జరిగాయి. 2024 జనవరి 30తో ప్రస్తుత పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ముగిసింది.
ఎన్నికలు 2024 ఫిబ్రవరి మొదటి వారంలో జరగాల్సి ఉండగా ప్రత్యేక అధికారులను నియమించి త్వరలో ఎన్నికలు జరపాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. ఎంఆర్ఓ, ఎంపీడీఓ, వ్యవసాయ అధికారి, ఎండీఓ, ఎంపీఓలను ప్రత్యేక అధికారులుగా నియమించారు. గ్రామ కార్యదర్శితో పాటు వీరికి జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రత్యేక అధికారుల ఏలుబడిలో పంచాయతీలు నెట్టుకొస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 12,769 పంచాయతీలకు, రాష్ట్రం మొత్తం మీద 88,682 పంచాయతీ వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. మొదట ఆగస్టులో ఎన్నికలు నిర్వహించాలని భావించినా రుణమాఫీ జరిగిన వెంటనే ఎన్నికలకు వెళితే మాఫీ జరగని రైతులు ప్రతిపక్షాల ఉచ్చులో పడి ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో కులగణన పేరుతో కొంతకాలం కాలయాపన చేసిన తర్వాత ఎన్నికలకు వెళితే అన్నీ సర్దుకుంటాయని, ఈలోగా పరిస్థితులను చక్కబెట్టవచ్చని భావిస్తున్నారు. గతంలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు వర్తించేలా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో చట్టం చేసింది. అయితే ప్రభుత్వం మారడం, బీసీ రిజర్వేషన్ల పెంపుపై స్పష్టత ఇవ్వకపోవడం వల్ల బీసీ సంఘాల నుంచి పెద్ద ఎత్తున రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ రావడంతో ప్రస్తుత ప్రభుత్వం డైలమాలో పడింది. మన దేశంలో 1931లో మొదటిసారి సమగ్ర కులగణన జరిగింది. ఇప్పటికీ నాటి లెక్కలని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ పాలసీలకు రూపకల్పన, నిర్ణయాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రజల వివరాలు, సామాజిక ఆర్థిక స్థితిగతులపై ఖచ్చితమైన తాజా సమాచారం అందుబాటులో ఉంటే వాటికి అనుగుణంగా ఉత్తమ విధానాల రూపకల్పన, నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ, జిల్లా పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్ల అమలుకు సైతం ఈ గణాంకాలు ఉపయోగపడతాయని అధికారులు చెబుతున్నారు. ఇక బీహార్లో అక్కడి ప్రభుత్వం 2 దఫాలుగా కులగణన సర్వే నిర్వహించి 4 ఫలితాలను ప్రకటించగా ఆ రాష్ట్రంలో 63% బీసీలు ఉన్నట్లు తేలింది. ఇటీవల కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోషియో ఎకనామిక్ అండ్ ఎడ్యుకేషన్ సర్వే పేరిట కులగణన నిర్వహించింది. ఈ 2 రాష్ట్రాల్లో కులగణన నిర్వహించేందుకు అవలంబించిన విధానాలు, పద్ధతులు అధ్యయనం చేయాలని, ఇందుకోసం ఆయా రాష్ట్రాలకు అధికారుల బృందాలను పంపించాలని ఉన్నతాధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కులగణన సర్వే కోసం ఇతర రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మొబైల్ యాప్కు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని అన్ని కులాల జాబితాను యాప్లో పొందుపరుస్తారు. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలోని ఉపకులాల వివరాలను సైతం సేకరిస్తారు. పక్కనున్న ఏపీలో దాదాపుగా 723 కులాలు, ఉపకులాల పేర్లను యాప్లో చేర్చి సర్వే నిర్వహిస్తుండగా తెలంగాణలో సైతం అటూ ఇటుగా దాదాపు అదే సంఖ్యలో కులాలు, ఉపకులాలు ఉండే అవకాశం ఉంది. కులం చెప్పడానికి ఇష్టపడిన వారు, కులాన్ని వదులుకున్న వ్యక్తుల కోసం నో క్యాస్ట్ అనే ఆప్షన్ సైతం ఇచ్చే అవకాశం ఉంది. కులగణన ప్రక్రియకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. సర్వేలో కులంతో పాటుగా వ్యక్తుల విద్యార్హతలు, వృత్తులతో పాటు ఆధార్ కార్డు, కుల ధృవీకరణ సైతం అడిగే అవకాశం ఉంది.